దేవునికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున యోబు గ్రంథము 12వ అధ్యాయము. యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. జ్ఞానమున్నది, దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మా పరలోకపు తండ్రి, ఉన్నతమైన మీ సంకల్పాన్ని బట్టి కూడిన మేము చదవబడిన ఈ వచనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరచండి. దుష్టుని ప్రతిక్రియను లయపరచండి, కృప కనపరిచి బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకటి 12-13 వచనాలు చదువు. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుతున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. హల్లెలూయా. జ్ఞానము ఎవరి వద్ద ఉన్నదంటండి? వృద్ధుల యొద్ద జ్ఞానముంది. దేవునికి మహిమ కలుగునుగా. కనుక వృద్ధుల యొద్ద జ్ఞానముందా, యవనస్తుల యొద్ద జ్ఞానమున్నదా అనేది మనం గమనించాలి. మన జీవిత విధానములో పూర్వకాలము, ప్రస్తుత కాలము, పూర్వపు జనరేషను, ప్రస్తుతపు జనరేషను పరిశీలన చేస్తే ఎవరి దగ్గర జ్ఞానం ఉంది? అంటే వృద్ధుల దగ్గర ఉన్న జ్ఞానము ఇప్పటికీ పనికిరాదు. ఇప్పుడు జనరేషన్ యవ్వనస్తులకు ఉన్న జ్ఞానము ఆ వృద్ధులకు లేదు. ఒకానొక కాలమందు ఆ వృద్ధులు ఎలాంటి వస్త్రధారణ వేశారు, ధరించారు, ఇప్పటి వస్త్రధారణ ఎలాగుంది? అప్పటి ప్రయాణ సౌకర్యాలు ఎలాగూ ఏర్పాటు చేసుకున్నారు, ఇప్పటి ప్రయాణ సాధనాలు ఎలాగున్నాయి? అప్పటి కాలపు పరిస్థితులను బట్టి భూ ఉత్పత్తులు ఎలాగున్నాయి, ఇప్పటి కాలమందున్న భూ ఉత్పత్తులు ఎలాగుంటున్నాయి? ఇవన్నీ మనం చూసినట్లయితే మరి వృద్ధుల దగ్గర జ్ఞానం ఉందా అంటే మనకు అనిపిస్తుంది వాళ్ళకేం జ్ఞానం ఉంది అని. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది అని మీరు చెప్తారు. రెండవది, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. కనుక ఆయన జ్ఞానం ఎప్పుడుది?
ఆయన జ్ఞానము పూర్వకాలపు జ్ఞానము, మరి ఇప్పటి కాలపు జ్ఞానము ప్రస్తుత జ్ఞానము. అప్పటి కాలపు జ్ఞానము మంచిదా, ఇప్పటి కాలపు జ్ఞానము మంచిదా అంటే మనమేమనుకుంటామంటే ఇప్పటి కాలపు జ్ఞానమే మనకు ప్రయోజనకరమైనది అనుకుంటాం. దేవుని ప్రజలమైన మనము 16వ వచనములో మనం చూసినట్లయితే బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. హల్లెలూయా. దేవుని యొక్క స్వభావ లక్షణం ఏమిటంటే జ్ఞానము. మన స్వభావ లక్షణం ఏంటి? అజ్ఞానము. మనము ఏమేమో మాట్లాడుతుంటాం, ఏమేమో ఆలోచన చేస్తాం, ఏమేమో ఉద్దేశాలు కలిగి ఉంటాం. ఎట్లా పడితే అట్లా ఒక క్రమ పద్ధతి లేకుండా గమ్యమేమిటో గమనమేమిటో ఎరగకుండా ఏది యోగ్యమైనదో ఏది యోగ్యము కానిదో తెలుసుకోకుండా మన ఇష్టమైన విధానములో మనకున్న జ్ఞానాన్ని మనం కనపరుచుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఆయన స్వభావం ఏమిటంటే జ్ఞానము కలిగి ఉండటమే. మరి మన స్వభావము ఎన్నెన్నో మార్పులతో కూడినది, ఎన్నెన్నో పద్ధతులతో కూడినది. అనుదినము దినదినము మన స్వభావాలు ఏమవుతాయంటే మారిపోతూ ఉంటాయి. మనము జ్ఞానముతో ఒక నిర్మాణాన్ని చేసుకుంటాం. 4 రోజులు పోయిన తర్వాత, ఒక 20 సంవత్సరాలు పోయిన తర్వాత, ఒక 100 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ నిర్మాణము ఏం చేయాలి? మళ్ళీ మార్చుకోవాల్సిందే. ఏదో ఒక మొక్క పెట్టుకుంటాం, ఆ మొక్క ఎదిగి పెద్దదవుతుంది. దాని వలన ఇంటిలోకి గాలి రావటం లేదు, వెలుతురు రావటం లేదు. మరి ఇప్పుడు ఆ మొక్కను కొట్టేస్తామా, ఉంచుతామా? మరి పెట్టేటప్పుడు ఏమైపోయింది ఆ జ్ఞానం? అప్పటి జ్ఞానం అప్పుడు సరిపోయింది. ఇప్పటికి వచ్చేటప్పటికీ ఆ జ్ఞానము ఉపయోగపడకుండా పోయింది. కానీ దేవుని యొక్క జ్ఞానము ఆయన స్వభావమే జ్ఞానముతో కూడినది. కనుక దేవుని ప్రజలమైన మనము ఆ పురాతనమైన జ్ఞానమును మనము కలిగి మన జీవితాలను చక్కగా నిర్మించుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మనం చూసినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. 119వ కీర్తన 100వ వచనం. వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. 197వ వచనము నుంచి.
ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని దినమెల్లా నేను దానిని ధ్యానించుతున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు నీ తోడుగా ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము నా నాకు శత్రువులకు కలుగజేయుచున్నది. మించిన జ్ఞానము అవి నాకు కలుగచేయుచున్నవి. నీ శాసనములను నేను నీ శాసనములను నేను ధ్యానించుతున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుతున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా. దేవుని యొక్క మహాప్రేమను బట్టి దేవుడు అబ్రహామును పిలిచి ఏర్పాటు చేసుకుని నడిపించే విధానములో అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. అబ్రహామును కనాను దేశానికి తీసుకొని వచ్చి ఈ దేశము నేను నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అన్నాడు. తమది కాని దేశంలోనికి నీ సంతానం వెళతారు, పరవాసులుగా, పరదేశులుగా. గొప్ప జనముగా నేను వారిని తీసుకొని వస్తాను అని వాగ్దానం చేశాడు. అప్పటికి ఇంకా అబ్రహాముకు పిల్లలే లేరు. ఆ మీదట అబ్రహాముకు సంతానం ఇచ్చాడు. ఆ సంతానం ఇశ్రాయేలీయులు. కనాను దేశంలో ఉన్నారు, కానీ వారు ఉన్న కాలంలో గొప్ప కరువు వచ్చేసింది. అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఐగుప్తుకు వెళ్ళిపోయారు. ఒక 70 మంది అక్కడ వృద్ధి చెందారు, అభివృద్ధి పొందారు. ఆ తదనంతరము మరొక రాజు వచ్చి వారిని ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులను చూసి దేవుడే దిగి వచ్చి వారిని వాగ్దాన దేశానికి తీసుకొని వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సినాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పటికీ దేవుడు వారిని ప్రేమించి తన జ్ఞానము చొప్పున ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. ప్రియము అంటే ఇష్టం. ఎంత ఇష్టం? మాంసం అంటే ఎంత ఇష్టం? చేపలంటే ఎంత ఇష్టం? రొయ్యలు పీతలంటే ఎంత ఇష్టం? తలకాయ మాంసం, కాళ్ళు చేతుల మాంసం అంటే ఎంత ఇష్టం? కానీ ఈయనేమంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. ప్రియముగానుంటే దినమెల్లా నేను దానిని ధ్యానిస్తున్నాను. అనుదినము దినదినము దానిని చదువుకుంటూ ధ్యానిస్తూ ఉంటే ఇంకా ప్రీతికరంగా ఇష్టంగా ఉంటుందే తప్ప వెగటు పుట్టడం లేదంటండి. మనమైతే తినగా గారెలు చేదైపోతాయట మనకు కూడా. ఎందుకని రోజు ఇదేనా? రోజు మాంసం తింటుంటే పొద్దున సాయంత్రం రోజు మాంసమేనా? రోజు కోడిగుడ్లు పెడుతుంటే రోజు కోడిగుడ్లేనా? ఏమన్నా ఇంకేం కూర లేదా అని అనిపిస్తుంది. కానీ ఈయనకి ఏమనిపిస్తుందంటే దినమెల్లా దాన్ని ధ్యానిస్తున్నాను, అది నాకెంతో ప్రియముగా ఉన్నది. దేవుని యొక్క జ్ఞానము చొప్పున ఏర్పాటు చేసింది. రెండవది, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ఆ జ్ఞానము నా శత్రువులకు మించినది.
అయితే ఆ ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు ఎప్పుడూ తోడుగానే ఉంటాయి అంటండి. ఈ కాలం అని కాదు, ఆ కాలం అని కాదు, ఈ విషయంలో అని కాదు, ఆ విషయంలో అని కాదు, అన్ని విషయాలలో అన్ని విధాలుగా అందులో ఉన్న ఆజ్ఞలు తోడుగా ఉంటాయి అంటండి ఆయనకి. ఆ మీదట నీ శాసనములను నేను ధ్యానం చేస్తున్నాను. అందులో ధర్మశాస్త్రములో శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలను ధ్యానం చేస్తుంటే విశేషమైన జ్ఞానం వస్తుందంటండి. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము గమనించాలి. ఆ ధర్మశాస్త్ర గ్రంథమే నేటి కాలమందున్న బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథములో మనము మన చేతిలో ఉంది. అదంటే అందులో ఉన్న వాక్యములు అంటే లేక ధర్మము అంటే మనకు ఎంతో ఇష్టం అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇష్టమేనా? ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రాం వస్తుంది అనుకోండి, మొన్న ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చింది కదా, ఫోన్ మనం పక్కన పెట్టుకుని ఉంటాం. లోపు అమ్మ టిఫిన్ పెట్టి తీసుకొచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇష్టం దేని మీద? టిఫిన్ మీద, భోజనం మీద, టీ మీద, కాఫీ మీద, పాలు మీద, దేని మీద ఇష్టం? దేని మీద? ఫోన్ మీదే కాదా? ఫోన్ మీదే. ఫోన్ చూస్తూ ఉంటాం. తీసుకొచ్చి తింటారా అంటే అక్కడ పెట్టేళ్ళు అంటారా? చెప్పండి. అక్కడ పెట్టేళ్ళు. ఎందుకని? ప్రీతి అంతా దేని మీద ఉంది? ఒకవేళ బైబిల్ అలాగే ప్రీతిగా చదువుతామా, తిండి కూడా మానేసి, టిఫిన్ కూడా మానేసి తర్వాత తిందాంలే అక్కడ పెట్టేళ్ళు అని చెప్పి అంతగా మనము ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తామా, అంత ప్రియముగా మనం చూసుకుంటాము. పరిశుద్ధ గ్రంథం అంటే మనకు ఎంతో ఇష్టం. దానికి కవర్ కూడా వేసి ఇస్తున్నారు. కవర్ తీయం. మళ్ళీ ఎప్పుడు? ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు మళ్ళీ తీయం. మళ్ళీ అట్లా కవర్తో అట్నుంచి అట్లా పెట్టుకుంటాం అన్నమాట. నలిగిపోతుందేమో అని. అందులో ఉన్న ఆజ్ఞలు ఏంటండి? అందులో ఉన్న ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. నిత్యము అందులో ఉన్న ఆజ్ఞలు మనకు తోడుగా ఉండాలి అంటే నిత్యము ఆయన ఆజ్ఞలను మనం ధ్యానం చేయాలి. కనుక ఇప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారము మనం బయలుదేరితే, ఆయన ఆజ్ఞ ప్రకారము మనం ప్రయాణం చేస్తుంటే, ఆయన ఆజ్ఞ ప్రకారము మనం నిర్మాణాలు చేసుకుంటే, ఆయన ఆజ్ఞ ప్రకారం ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఆ ఏర్పాట్లు మనకి ఎలాగుంటాయంటండి? మనకు తోడై ఉంటాయి. కనుక ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను మనం తోడు చేసుకోవాలి. ఈరోజు నేను ఒక్కనే వచ్చాను మందిరానికి అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఒక్కళ్ళే వచ్చారా? పెద్దోళ్ళు లేకపోయినా పిల్లలైనా అంట పెట్టుకుని వచ్చి ఉంటారు. ఎందుకని? కరెంట్ కూడా లేదు కాబట్టి. ఏమండి?
మరి పూర్వకాలము నువ్వు కూడా చూసినట్లయితే ప్రయాణాలు చేసేటప్పుడు స్త్రీలు కూడా ఒంటరిగా వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఎవరో ఒకరిని వెంటబెట్టుకుని వెళ్ళేవాళ్ళు. మరి మా ఆయన ఆజ్ఞలను వెంటబెట్టుకుని వెళుతున్నామా? నా వెనకమాల రమ్మని ఆజ్ఞలకు చెప్తున్నామా? అని ప్రభువా నేను వెళ్ళిపోతున్నాను ఆయన, నా వెంటరా ఆయన, నాకు ఏ అపాయం కాకుండా నా వెంటే ఉండి, అంటే నేను నీ వెంటే ఉంటాను ప్రభువా కాదు, నా వెంట నువ్వే ఉండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుని బయలుదేరి ఉంటాం. కానీ ఆయన ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉంటాయి. భార్యకు భర్త తోడుగా ఉండకపోవచ్చు, భర్తకు భార్య తోడై ఉండకపోవచ్చు, తల్లిదండ్రులకు బిడ్డలు తోడై ఉండకపోవచ్చు, బిడ్డలకు తల్లిదండ్రులు తోడై ఉండకపోవచ్చు, అన్నదమ్ములకు అన్నదమ్ములు తోడుగా ఉండకపోవచ్చు, బిడ్డలకు బిడ్డలు తోడుగా ఉండకపోవచ్చు. కానీ దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటాయట. హల్లెలూయా. కనుక తోడుగా ఉంటుంటే మన శత్రువుకు ఎక్కువ జ్ఞానమా, మనకి ఎక్కువ జ్ఞానమా? మన శత్రువు నిత్యము కూడా వివిధమైన తంత్రాలు, వివిధమైన ఆటంకాలు, వివిధమైన సమస్యలు మనం సృష్టించి తన స్వాధీనం చేసుకొని తనతో కూడా నిత్య నాశనానికి తీసుకొని పోవటానికి చేసే ప్రయత్నాలలో అనేక విధాలుగా తన జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. అట్టి విధాములోనే ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా అపవాది ఎన్నో విధాలుగా జ్ఞానముతో ప్రభు యొక్క కార్యాలను ఆటంకపరచటానికి ప్రయత్నం చేస్తుంటే యేసుక్రీస్తు అపవాదికి మించిన జ్ఞానముతో సమాధానం చెప్పాడు. హల్లెలూయా. అపవాది ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు కూడా అలాగ చెప్పుకుంటూనే వచ్చాడు. మరి మనమైతే దారిపోయే మారమ్మ, మా ఇంటికి రామ్మ, ఈ రేత్రి మా ఇంటికాడ ఉండి పొద్దున్నే బోధగానులే అని చెప్పే పరిస్థితులు మనకుంటుందో ఆ జ్ఞానము. మనం మాట్లాడవలసిన రీతిలో మనం మాట్లాడలేము, మాట్లాడవలసిన సమయంలో మనం మాట్లాడము, పక్కవారు మాట్లాడవలసిన సమయంలో మనం మాట్లాడతాం, మనం మాట్లాడవలసిన సమయంలో మనం మాట్లాడం. జ్ఞానం ఉండా జ్ఞానము లేక ఏమేమో మాట్లాడతాం. పొద్దున్న నుంచి పొద్దుగూకేదాకా కూర్చుంటే ఆకలి అయ్యే వరకు ఏమేమో మాట్లాడతాం. ఇంటికాడ నుంచి బయలుదేరితే చెప్పండి, పక్కింటి కాడ నుంచి, ఊరు బజారు నుంచి, ఊరు బయట నుంచి, పక్క ఊరికి, పక్క రాష్ట్రానికి, పక్క దేశానికి, ఆ దేశానికి, ఈ దేశానికి, అబ్బో ఎన్నెన్ని దేశాలు తిరిగి వస్తామో మాటలలో. చివరికి మనం కావలసినది ఏం మాట్లాడాం? అందుకనే నలుగురు కొడుకులు ముసలాయన్ని చూసి, అబ్బాయి తండ్రి తడిచిపోతున్నాడు రా, చలికి వణికిపోతున్నాడు, ఎండకి ఉండలేకపోతున్నాడు,
మనమేమో ఎవడు దారి నాడు పోతున్నాం, మన పనులు మనకు సరిపోతున్నాయి కాబట్టి రేపు పొద్దున ఎక్కడికి పోకుండా ఈ ముసలోడికి ఒక గుడి చేసి పెడదాంలే అనుకున్నారంట. తెల్లారులే చూస్తే ఒక్క లేడంట. ఏమైనాయి మాటలన్నీ? వాళ్ళ మాటలు విన్న ఈ ముసలిలో అయినా పర్వాలేదు, మా బిడ్డలు ఎంత బిడ్డలు ఏదో దయదలిశారు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి, అయినా రేపు నా కోసమని ఒక ఇల్లు వేయటానికి సిద్ధపడుతున్నారు అనుకున్నాడు. తెల్లారి చూస్తే ఈయన లేవకముందే వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. అట్లే మన విషయంలో కూడా ఏమేమో మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు మాట్లాడుతున్నామో కూడా మనకు అర్థం కాదు. మాట్లాడవలసిన సందర్భమా సమయమా అని కూడా మనం ఆలోచన చేయము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆజ్ఞలను మనము తోడుగా ఉంచుకోలేకపోతున్నాం. ఒక్కొక్కసారి తోడై ఉంటుంది ఆజ్ఞలు, ఒక్కొక్కసారి మనమే ఆజ్ఞలకు తోడై ఉన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. 99వ వచనములో, నీ శాసనములను నేను ధ్యానించుతున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎంతోమంది బోధకులు ఉండొచ్చు, అనేక మంది బోధకులు ఉండొచ్చు, కానీ వారికంటే వారే కదా బోధించేది. వారి దగ్గర బోధ నేర్చుకుని కూడా దేవునికి మహిమ కలుగును గాక, వారి బోధలో ఉన్న జ్ఞానాన్ని కలిగి ఉండవలసిన పరిస్థితులలో అంతకన్నా విశేషమైన జ్ఞానాన్ని కలిగిన వారుగా ఉంటున్నారంట. కనుక నేటి కాలంలో మనకు బోధకులు ఉన్నారు కదా, ఆ బోధకుల కన్నా విశేషమైన జ్ఞానము మనకు వస్తుందా? విశేషమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటున్నామా? విశేషమైన జ్ఞానాన్ని మన జీవిత విధానంలో ప్రదర్శించుకుంటున్నామా? ఆ విశేషమైన జ్ఞానముతో దేవుని పరిచర్యను మనం చేస్తున్నామా? ఏం బ్రదర్ ఎప్పుడు అంటే నేను సేవలోకి రాలేండి, మరి ఏం చేస్తాడంట? ప్రభు ఏమన్నారంటే ఆ 12 మంది అపోస్తలులను పిలిచి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించారు. నమ్మిన వారు రక్షించబడతారు. రెండవది, నేను మీకు ఏ సంగతులను గురించి బోధించాను ఆ సంగతులన్నిటినీ వారికి బోధించండి, నా శిష్యులుగా చేయండి అని. ప్రభుని యేసుక్రీస్తు శిష్యులముగా మనం మారుతున్నామా, శిశువులుగా మారుతున్నామా? కాస్త వ్యత్యాసంగా ఒకటిగానే ఉంటాయి. ఏమండి, మనము శిష్యులమా శిశువులమా? అందుకనే పౌలు అన్నాడు, మీరు ఇంకా పసిపిల్లలేనని, పాలు తాగేవారని, మీకు బలమైన ఆహారము తగదని పాలతోనే పెంచవలసి వచ్చింది అప్పటి కాలములో. మరి ఇప్పటి కాలములో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారంట.
కనుక ఎప్పటికీ విశేషమైన జ్ఞానము మనకు వస్తుంది. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరముగా అంతకంతకు విశేషమైన జ్ఞానము కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. మనం వంటలు చేసుకుంటూ ఉంటాం. ఆ వంటల్లో ఒకే కూరగాయలతో, అంటే ఒకటంటే నెంబర్ 1 కాదు, ఆ బీరకాయలు, సొరకాయలు, బెండకాయలు, దొండకాయలు ఏ ఉన్నాయి అనుకోండి, ఒకే రకపు కూరగాయలతో ఎన్ని వంటలు చేస్తారు. రకరకాలుగా. మీ అమ్మ నేర్పినప్పుడు ఎన్ని వంటలు చేశారు ఒక్క కూరగాయ అని చేశారా? పెరిగిన కొందికి, ప్రాక్టీస్ చేస్తున్న కొందికి జ్ఞానముతో రకరకాలైన చేస్తున్నారంటండి. సరే, అది తింటుంటే మనకు ఆరోగ్యం కలగట్లేదు అనుకోండి, దాన్ని అట్లా పెడదాం. ఎన్ని రకాలుగా చేస్తున్నారు. గోధుమలతో ఎన్ని రకాలు, జొన్నలతో ఎన్ని రకాలు, బియ్యముతో ఎన్ని రకాలు. ఈరోజు చేసిన వంటకములు రేపు మళ్ళీ చేయకుండా ఇంకొక రకపు వంటకం, దాంతోనే రుచిలో ఏమొస్తున్నాయి? మార్పులు వస్తున్నాయి. అంతకంతకు రుచి ఎక్కువైనట్లుగా. ఏమండి? మరి అట్లే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కూడా విశేషమైన జ్ఞానము కావాలి. ఎప్పుడూ అదే జ్ఞానం కాదు. గతకాలం ఇప్పుడు కూడా కొంత పొలం చేసేవాళ్ళు కాస్త గంజి పోసుకుని దాంట్లో కాస్త అన్నం వేసుకొని ఒక పచ్చిమిరకాయ, ఉల్లిపాయ నంచుకొని తినేవాళ్ళు. ఇప్పుడైతే టిఫినో, కాఫీయో, టీయో ఎన్ని రకాలు చేసుకొని తినేళ్తున్నారు. మరి దేవుని యొక్క జ్ఞానము దగ్గరకు వచ్చేటప్పటికీ మరి విశేషమైన జ్ఞానం మనకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బోధకుని కన్నా అధికమైన జ్ఞానం పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నా ద్వారా కన్నా మీ ద్వారా నేను ఎక్కువ కార్యాలు చేయిస్తాను. హల్లెలూయా. కనుక నేటి కాలమందు మనం కూడా ఏం చేయాలి? మనము కలిగి ఉన్న బోధకుల కన్నా విశేషమైన జ్ఞానము కలిగి విశేషమైన కార్యాలు మనం చేయాలి. అవి సూచక్రియలు, మహత్తర కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, దెయ్యములను వెళ్ళగొట్టడం, పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటం, మరి ఇవన్నీ అధికమైన జ్ఞానం చొప్పున వచ్చేవి కాదా? పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరాలు కాదా? ఇవన్నీ మనం పొందవలసిన వారమై ఉంటుండగా, విశేషమైన జ్ఞానము కలిగిన వారమై ఉండవలసిన వారమై ఉంటుండగా, మనకు విశేషమైన జ్ఞానము రాని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. కనుక దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దేవునికి మహిమకరముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. 101వ వచనములో, నేను నీ వాక్యము అనుసరించున్నట్లు దుష్ట మార్గముల అన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకుంటున్నాను. ఎన్నిసార్లు మనం తప్పు మార్గంలోనికి వెళుతున్నాం, తప్పు పద్ధతులలోకి మనం ఎందుకు వెళుతున్నాం అంటే ఆ వాక్యాన్ని అనుసరించే పరిస్థితుల్లోకి మనం వెళ్ళటం లేదు. అవసరమైతే వాక్యమే మనతో రావాలి కానీ, మనల్ని అనుసరించాలి కానీ,
మనము వాక్యాన్ని అనుసరించే పరిస్థితుల్లోకి మనం వెళ్ళే పరిస్థితి కాదు. కనుక దేవునికి మహిమకరమైన జీవిత విధానాన్ని కలిగి మనము జీవించవలసిన వారమైన హల్లెలూయా. ఆ మీదట మనం చూసినట్లయితే పాండు కృపాశక్తి దయా సత్య
యెషయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. ఆయన తన బలము చేత భూమి సృష్టించెను, తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను. ప్రపంచం అంటే ఏంటి? ఏమంటే రోజు అనుకుంటాం ప్రపంచం అని. ప్రపంచం అంటే ఏంటి? ప్రపంచం వేరు, సృష్టి వేరు, రెండు ఒకటి కాదు. ప్రపంచ దేశాలు అన్నీ కలిపి ప్రపంచం. ఏ దేశము ఎక్కడుండాలి, ఏ దేశము ఎంత ఉండాలి, ఏ దేశ వైశాల్యం ఎంత ఉండాలి, ఇవన్నీ దేవుడే జ్ఞానము చేత స్థాపించాడు. ఇప్పుడు మారిపోయాయా, అట్లాగే ఉన్నాయా? మన దేశం అట్లాగే ఉంది, అవునా? మారిపోయిందా? మారలేదు. మనం ఏదైనా మన అవసరత నిమిత్తము వచ్చే నదులను మనం తిప్పుకోవచ్చు, బ్రిడ్జిలు కట్టుకొని, డ్యాములు కట్టుకొని. కానీ మద్రాసు కలకత్తాకు వచ్చిందా? కలకత్తా మద్రాసుకి వెళ్ళిందా? ఎప్పటి నుంచి వెళ్ళలేదు? మనమైతే ఈరోజు తొట్టి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, రేపు తొట్టి ఇక్కడ డొలించుకుంటాం, అవునా? మరి ఎందుకు అక్కడ పెట్టుకున్నాం? మనకి అనుకున్నాం అప్పుడు ఉపయోగపడుతుందిలే అని, అది ఉపయోగపడలేదు, అందుకని ఇటు మార్చుకుంటున్నాం. ఏమండి? కానీ దేవుడు తన జ్ఞానం చొప్పున ప్రపంచమును స్థాపించినప్పుడు, స్థిరపరిచినప్పుడు అది కదలకుండా అన్నిటినీ ఏర్పాటు చేశాడు. ఏ దేశము ఎక్కడ ఉండాలో అక్కడ ఉండునట్లుగా ఏర్పాటు చేశాడు. ఆ దేవుడు ఎప్పటివాడు? ఏమండి? ఎప్పటివాడు? దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. దానియేలు గ్రంథం బైబిల్లో దానికి ముందు ఉంటుంది చూడమ్మా. దానియేలు గ్రంథం ఉందా బైబిల్లో? ఉందా? అందులో మరి అది చెప్పండి, చదివారు అది 9వ వచనం కానించేనా? మరి అది వదిలేస్తే అసలు మహావృద్ధుడు అంటే ముసలోడా పొడిసోడా? మహావృద్ధుడు కూర్చున్నాడు అంటండి. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండేవి. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె ఉండేది. చాలు. మహావృద్ధుడు అంటండి. ఎవరు? దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కాబట్టి ఆది యందు భూమి ఆకాశములు సృజించకముందే అవి నిరాకారం కాకముందే
నివాసయోగ్యమైనదిగా సృజించినప్పుడు కాకముందే దేవుడు ఉన్నాడంట. అప్పటి జ్ఞానం ఇప్పటికి ఉపయోగపడుతుందా? ఏమండి? అప్పుడు ఉన్నవాడే ఇప్పుడు ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడే రేపు కూడా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఆయనే ఏదైనా మనకు జ్ఞానము అవసరమని మనం అడిగితే ఇవ్వగల శక్తిమంతుడు ఆయనే. ఆయనకి మరొక ఎవడు కూడా జ్ఞానాన్ని గురించి బోధించే అవసరత ఆయనకి లేదు. ఇందాక నేర్చుకున్నాం, ఆయనలో జ్ఞానం ఉంది, తెలివి వివేచన ఆయన సొంతం. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆ శాస్త్రులు యాజకులు వీళ్ళందరూ ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఆ తల్లి అయిన మరియకు లేదు, తండ్రి అయిన యోసేపుకు లేదు, తన సహోదరులకు లేదు. మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఏ కాలేజీలో చదువుకోలేదు, ఏ యూనివర్సిటీలో చదువుకోలేదు, ఏ పిహెచ్డీలు చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము? ఆయన జ్ఞానము కలిగిన వాడు. తన జ్ఞానము చేత ప్రపంచమును ఆయన స్థాపించాడు, మార్పు లేకుండా. హల్లెలూయా. దేవుని ప్రజలమైన మనం గమనించాం. అప్పుడప్పుడు మనం బండి స్టాండ్ వేసి మనం దిగుతాం. దిగి ఇట్లా తిరగంగానే ఆ యొక్క బైక్ ఏమవుతుంది, డ్లమ్ని కింద పడిపోతాయి. ఎప్పుడైనా పడిపోయిందా మీ బైక్లు? ఎప్పుడైనా అట్లా ఎప్పుడు పడలేదా? పడిపోయి గేర్లు వేసేస్తాం, బ్రేక్లు వేసేస్తాం, బండి అక్కడ పెడతాం, ఇటు రాగానే డొల్లుకుని వెళ్ళిపోతాం పొలానికి. అవునా? అది మన జ్ఞానంతో మనం తయారు చేసుకున్నాయి. కనుక పురాతనమైన జ్ఞానం ఇది. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనం ఎరిగి ఉండి ఆ పురాతనమైన జ్ఞానమై ఉన్న దేవునిని మహావృద్ధుడైన దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానమే మనకి పరిశుద్ధ గ్రంథములో మనకు లభిస్తుంది. ఆ జ్ఞానములో ఏమున్నాయి? ధర్మం ఉంది, లేక ధర్మశాస్త్రం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇంకా కింది భాగం చదివినట్లయితే అవి కీర్తనాకారుడు జుంటె తేనె ధారల కన్నా మధురంగా ఉన్నాయంటండి. కనుక దేవునికి మహిమకరముగా ఈ పురాతనమైన దైవ జ్ఞానాన్ని మనము కలిగి మనము జీవించినట్లయితే మనము కూడా స్థిరులమును కదలని వారమును ఎప్పటికనే ప్రభు కార్యాభివృద్ధి అందే ఆసక్తి కలిగి ఉంటాము. హల్లెలూయా. కనుక దేవునికి మహిమకరంగా మనం నడుచుకుందాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు కూడా మా మధ్య ఉంటూ పురాతనమైన మీ జ్ఞానాన్ని గురించి మాతో మాట్లాడిన దేవుడు, మీ లేఖనాన్ని చూసినట్లయితే వృద్ధులకు జ్ఞానం ఉన్నది అన్న సంగతులను విషయాలను గురించి మేము మాట్లాడుకునే పరిస్థితులు నీకు తెలుసు. కానీ వృద్ధులకు జ్ఞానం ఉన్నప్పుడు వృద్ధులను తిరస్కరించే పరిస్థితులు మాకు ఎందుకో ఏర్పడుతున్నాయి. వారిని అసహించుకునే పరిస్థితులు, వారికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు, వారిని లెక్క చేయక
ప్రవర్తించే పరిస్థితులు నేటి కాలమందు కలిగి ఉండే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం. మా జ్ఞానముతో మేము ఏర్పాటు చేసుకున్నవి స్థిరంగా ఉండని పరిస్థితులు, ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు నడిచే పరిస్థితులు. కనుక నీకు మహిమకరముగా మీ జ్ఞానము చొప్పున నడిచే వృద్ధుల యొక్క జ్ఞానాన్ని కలిగిన వారముగా నీ మహిమార్థమై మేము జీవించటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకొని, నీ వాక్యములో ఉన్న జ్ఞానాన్ని మేము కలిగి ఉన్నట్లయితే, ఆ జ్ఞానాన్ని మేము వెంబడించినట్లయితే, ఆ జ్ఞానం ప్రకారము మేము జీవించినట్లయితే ప్రభువా, నీ సన్నిధానానికి మేము చేరగలము నాయన. మా శత్రువు కన్నా అధిక జ్ఞానము కలిగిన వారమై ఉండి శత్రువు యొక్క ఉనికిని గమనిస్తూ శత్రు బారి పడకుండా అధిక జ్ఞానముతో ముందుకు సాగటానికి అవకాశాలు మాకున్నాయి. ఎన్నో విషయాల్లో శత్రువు మీద నిలబడలేక, శత్రువుని జయించలేక, జ్ఞానము లేకే మేము కొనిపోబడుతున్న పరిస్థితులు. కనుక నీకు మహిమకరముగా మీ జ్ఞానము చొప్పున మేము నడుచుకుంటానికి సహాయం చేయండి. కృప కనపరిచి బలపరచండి. నీ బిడ్డలు వారి వారి నివాసాలకు వెళుతున్నారు. కాపుదల భద్రత దయచేయండి. క్షేమాన్ని నెమ్మదిని అనుగ్రహించండి. ఈ రాత్రి సుఖమైన నిద్ర ఉదయకాలమందు మేము స్తుతించుకుంటకు మెలకు దయచేయండి. కృప చూపి మేలుకరంగా నడిపించుకొని మీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభనేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఈ విధంగా లోకములో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. యేసు రక్తమే, శిలువ రక్తమే, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.